హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, ఆమె తల గోక్కుంటుంది. షీ ఈజ్ స్క్రాచింగ్ హర్ హెడ్. నెంబర్ 2, పుస్తకంపై గీతలు పెట్టవద్దు. డోంట్ స్క్రాచ్ ఆన్ ద బుక్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నువ్వు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోవద్దు. నెంబర్ 2, మీరు పండుగలకి జంతువుల్ని బలిస్తారా? సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. రెచ్చిపోవడం లేదా కలకలం సృష్టించడం, దీనిని ఇంగ్లీష్లో స్టిరప్ అంటారు. స్టిరప్, ఈ స్టిరప్కే కదిలించడం అనే మీనింగ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను ధనవంతుడని రెచ్చిపోతున్నాడు. హీ ఈస్ గెటింగ్ స్టిరప్ యాజ్ హీ ఈస్ రిచ్. హీ ఈస్ గెటింగ్ స్టిరప్ యాజ్ హీ ఈస్ రిచ్. ఆమె రోజు రోజుకి రెచ్చిపోతుంది. Day by day, she is getting stirrup. Day by day, she is getting stirrup. వాళ్ళని రెచ్చగొట్టాలని చూడొద్దు. Don't try to stir up them. మీరు వాళ్ళని ఎందుకు రెచ్చగొడతారు? Why do you stir them up? Why do you stir them up? అతను రెచ్చిపోయాడు. He stirred up. మీరు అక్కడ ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. యూ స్టిడ్ అప్ దేర్ యాజ్ యోర్ విష్. యూ స్టిడ్ అప్ దేర్ యాజ్ యోర్ విష్. రెచ్చిపోవద్దు. డోంట్ స్టిరప్. సో ఈ స్టిరప్కి కదిలించడం అనే మీనింగ్ వస్తుంది అనుకున్నాం కదా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె మాటలు నన్ను బాగా కదిలించాయి. ఐ వాజ్ డీప్లీ స్టిడ్ అప్ బై హర్ వర్డ్స్. I was deeply stirred up by her words. దీనికి రేగిపోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. గాలికి దుమ్ము రేగిపోయింది. సో బాగా గాలి అవి వేస్తున్నప్పుడు దుమ్ము రేగిపోతుంటుంది కదా. The wind stirred up a lot of dust. The wind stirred up a lot of dust. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే. నువ్వు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోవద్దు. నెక్స్ట్ వన్, బలి ఇవ్వడం. దీనిని ఇంగ్లీష్లో ఇమోలేట్ అంటారు. ఇమోలేట్ అంటే ఎవరికి వాళ్ళు చనిపోవడం, అంటే ఆత్మహత్య చేసుకోవడం లేదా ఎవరినైనా లేదా దేన్నైనా చంపడం. దీనికి సినోనిమ్స్ సాక్రిఫైస్, ఆఫర్ అప్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. కొన్ని పండుగల్లో జంతువుల్ని బలిస్తారు. యానిమల్స్ ఆర్ ఇమోలేటెడ్ ఇన్ సమ్ ఫెస్టివల్స్. Animals are immolated in some festivals. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. He tried to immolate himself లేదా he tried to kill himself. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే. మీరు పండుగలకి జంతువుల్ని బలిస్తారా? లాస్ట్ వన్, ఏమరపాటు అంటే ఇన్అటెంటివ్. ఈ ఏమరుపాటునే అజాగ్రత్తగా లేదా పరాకుగా అని అంటూ ఉంటారు కదా. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె ఈ మధ్య ఏమరుపాటుగా ఉంటుంది లేదా ఉంది. She has been inattentive nowadays. She has been inattentive nowadays. నేను ఏమరుపాటుగా విన్నాను. I inattentively heard. I inattentively heard. So guys, this is the class for today. Thanks for watching and see you in the next video.